కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ జరగనుంది. బెంగళూరు గేట్ ఓఆర్ఆర్ వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరు కానున్నారు. అయితే కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై వచ్చే నెల మొదటి వారంలో పాదయాత్ర చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విధానాలపై కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించనుంది. ఈ మేరకు బీజేపీ దీనిపై కౌంటర్ అటాక్ చేస్తూ కాంగ్రెస్ ని ఇరుకన పెట్టే ప్లాన్ చేస్తున్నట్లుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, కిషన్ రెడ్డి అధ్యక్షతన ఒక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు ఓఆర్ఆర్ వద్ద ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ వర్క్షాప్ జరగబోతుంది. ఈ వర్క్షాప్ ప్రధాన ఎజెండా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అమలు చేయనటువంటి వాటన్నిటిపైన కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీజేపీ పార్టీ 3 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తుంది. దాంట్లో ఒకటి ప్రధానంగా కల్లాల్లోకి బీజేపీ, అంటే ఇప్పటి వరకు కూడా వరిధాన్యం కొనుగోలు చేయనటువంటి అంశం పైన కల్లాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కల్లాల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరొక అంశం మూసీ నదికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని మూసీ బాధితులకి అండగా పోరాటం చేస్తున్నారు. మరొక అంశం వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్రలు, సభలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆ పాదయాత్రలు, సభలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు నేతలందరికీ కూడా కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి వారంలో చేసేటటువంటి పాదయాత్రలు కానీ, సభలు కానీ, ఈ రెండిట్లు ఎజెండా ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి 6 గ్యారెంటీలు కానీ, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. పాదయాత్రలో కానీ, సభల్లో కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ని ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేయనటువంటి వాటిని అన్నింటిని కూడా ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను వివరించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం మరి కాసేపట్లో 11:30కి సమావేశం ప్రారంభం కాబోతుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.